తెలంగాణ, జై తెలంగాణ, జై బహుజన, జై బహుజన. ఈ యొక్క అంశాన్ని వీళ్ళకు సన్మానం చేసిన తర్వాత మేమందరం కలిసి అయితే బహుజనలో వచ్చినటువంటి మహిపాల్ గారు, నవీన్ అయినా, రాజేష్ అయినా మేమందరం కలిసి మాట్లాడతాం. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మొద్దు నిద్రలు చేయొద్దని చెప్తున్నాం. మా యొక్క ఆ బ్రిటిష్ సాన సంస్థలైనటువంటి యాసర్ కర్ణాకర్ ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తిని కావాలని కుట్రపరంగా కావాలని అరెస్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము కొట్లాడాం, మేము పంచాలు పెట్టుకుంటే మా అందరిని అరెస్ట్ చేస్తారు. కాబట్టి మేమందరం కూడా న్యాయపరంగా మేము ముందుకు పోతాం. రేపు రాను రోజులు ల్యాబ్లను పెట్టుకుంటున్నాం. మేమందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రాలు కాదు, కలెక్టర్ గారినే ఒక దగ్గర తీసుకొస్తాం, కలెక్టర్ గారినే నిలదీస్తాం. అందుకోసం మా యొక్క చైర్మన్ గారికి, అదేవిధంగా రాజన్న గారికి, యాకన్న గారికి, అదేవిధంగా ఉమాపతన్న గారికి, అదేవిధంగా నగన్న గారికి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. సన్మానం ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే ఏదో గొప్పలు చెప్పడం కోసం కాదు. బ్రిడ్జి నిర్మించకపోతే కలెక్టర్ గారు నిలదీస్తాం. వీళ్ళందరూ పోరాట ఫలితంగా రేపు బ్రిడ్జి నిర్మించకపోతే R&B వాళ్ళ మీద కేసులు పెడతాం. రేపు పొద్దున ఇదే జర్నలిజం చేసే వాళ్ళే పెడతారు పోయి. ఇదే విధంగా ఒక రాజకీయ నాయకుల్లో కేసు పెడతాం. ఎవరైనా కింద పడితే ఎవరు బాధ్యులు అవుతారు అని నేను అంటున్నా. ఆ తర్వాత మా వాళ్ళు మాట్లాడినాక నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతా. అందుకోసం సన్మాన కార్యక్రమం మీడియా కవరేజ్ చేసి ప్రతి ఒక్కరు పంపించాల్సిందే. ఆ బ్రిడ్జ్లు నిర్మించకపోతే వాళ్ళ సంగతి మేము చెప్తాం. 10 మంది చాలు. ఓకే. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. గానుపాడు చిటకోడి బ్రిడ్జిలను వెంటనే, గానుపాడు చిటకోడి బ్రిడ్జిలను వెంటనే. ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకటే ఒక అంశం ఈరోజు మేము మాట్లాడాల్సింది కూడా ఏంటంటే, జనగామ జిల్లా కేంద్రం నుంచి, ఈ జనగామ నియోజకవర్గం నుంచి ఈరోజు మేము ఏం చెప్పాలనుకున్నామంటే, బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు, పోరాటాలు చేసిర్రు, ఉద్యమాలు చేసిర్రు. కొంచెం ప్రభుత్వం మీద వాళ్ళు తెలుసో తెలియకనో కొంత విధంగా వాళ్ళు ఒక నిరసన తెలుపుతా అనుకున్నారు. కావాలని నిరసన తెలిపితే తప్పేమున్నది, ఏమవుతుంది? కావాలని చెప్పేసి వాళ్ళను జైల్లోకి పంపించి బాధ పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జనగామ జిల్లా బహుజన నుంచి మేము చెప్తున్నాం, రానున్న రోజులలో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఒక బహుజనుని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. ఒక బహుజనుని ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఉన్న వ్యక్తిని గెలిపించుకొని సబ్బండ కులాల నుంచి మా తరపున ఒక వ్యక్తిని పెట్టుకుంటాం. పార్టీలు ముఖ్యం కాదు. ఇక్కడ 1947లో స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రంలో ఒక పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఇంకోసారి రావచ్చు, ఇంకో పార్టీ ఇంకోసారి రావచ్చు. మేము పార్టీని అనట్లేదు, ఒక బహుజన ఎజెండాతోటి పోవాలని నేను మనస్సాక్షిగా ఆశిస్తున్నాను. ఈరోజు చిట్టకోడు డ్యామ్ను కూడా మేమందరం టీం అంతా మేము ఈరోజు చూసాం. అదే జర్నలిస్టులుగా మీరు కూడా చూశారు. ఆ యొక్క రోడ్లో పోతూ ఉంటే ఎవరైనా పడిపోతే ఒక బహుజనుడికి, ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఇబ్బంది అయితే ఎంత లాస్ అవుతాడు? ఆ కుటుంబం మొత్తం కూడా లాస్ అయిపోయి ఆ కుటుంబానికి ఎంత బాధ జరుగుతుంది? ఎందుకు ఈ మొద్దు నిద్ర అని చెప్పేసి మేము అందరం కూడా చర్చించుకున్నాం. ఒకటే విషయం, బ్రిడ్జ్ నిర్మించరా అనేది మీరు ప్రకటించండి. ఫస్ట్ మీకెందుకు డబ్బులు లేవా? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? లేకపోతే చెప్పండి, మేము బహుజనులందరం కూడా డబ్బులు వేసుకొని మేము ఆ బ్రిడ్జ్ నిర్మిస్తాం. డబ్బులు ఉన్నాయా లేవా ప్రకటించండి. అంతేకాని ఒక పోరాట యోధుని తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పాపం 5గురిని అరెస్ట్ చేసి బాధ పెడితే ఎంత లాసు, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడ్డది. రేపు పొద్దున ఇది పక్క పెట్టండి, మా అంటే ఒక 7 రోజులు మీరు జైల్లో పెట్టుకోవచ్చు. ఆ బాధపడేది ఏం లేదు. మేము జైల్లో పెట్టుకున్నంత బాధపడేది లేదు. అందరూ కూడా ఇక్కడ పోరాట యోధులే. ఈరోజుగా తెలంగాణ ఉద్యమంలో జైల్లో పోయిచ్చిర్రు. వాళ్ళు ప్రతి అంశంగా కొట్లాడతారు, అందరం కొట్లాడతాం. నేను ఒకటే అంశం లాస్ట్ చివరిగా నేను ఒకటే అంశం చెప్తున్నా, బ్రిడ్జ్ నిర్మిస్తారు చెప్పి ఎందుకు నిర్మించట్లేదు కూడా చెప్పాలి. మీరు డబ్బులు లేవంటే చెప్పండి, గట్లనే వాళ్ళు ఆ బాటలో నడుచుకుంటూ పోతారు. డబ్బులు ఉన్నాయో చెప్పండి, ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పండి. అనవసరంగా ఈ రాజధానులకు పోయి రాజకీయాలకు పోయి వీళ్ళందరినీ బాధ పెడితే ఏం లాభం? ఒకటే అంశం, ఒక వ్యక్తి వస్తాడు ఆ రోడ్డు మీద పోయి కింద పడిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక మిగతా అంశాలను కూడా వీళ్ళందరూ కూడా
మాట్లాడతారు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి చెప్తున్నాం, మేము ఒక మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా తరిగొప్పల మండలం, నర్మెట్ట మండలం, జనగామ మండలం ప్రతి ఒక్కరం కూడా మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం. ఎవరు నిర్మిస్తే R&B వాళ్ళే నిర్మించాలి. మాకు ప్రభుత్వంతో పని లేదు. R&B వాళ్ళు కూడా నిర్మించాలి. ఎందుకు నిర్మించాలని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రేపు వినతి పత్రాలు మేము అందరం కలిసి అఖిలపక్షం నుంచి, బహుజన జేఏసీ నుంచి అందరినీ కలుపుకొని మేము ఇస్తాం. నిర్మించకపోతే ఇంకా 100 కేసులు పెట్టుకోండి, 1000 కేసులు పెట్టుకోండి. మీరు కొట్లాడకు రాం, మేము మీరు కొట్లాడకు వచ్చే పంచది మాకు కాదు. ఎవరి కోసం కొట్లాడతాం? మేము కొట్లాడడం, మేము ఒక విధంగా కొట్లాడతాం. ఏ విషయంలో కొట్లాడతాం? కేసులు పెట్టుకొని కాదు, రోడ్డు నిర్మాణం కోసం కొట్లాడతాం. లీగల్గా పోతాం, లీగల్గా మా అందరినీ కలుపుకొని పోతాం. అందరూ కూడా సహకరించాలని నేను ఒక బహుజన జేఏసీ జిల్లా నుంచి బహుజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ విషయాన్ని కూడా ఈ యొక్క అధ్యక్షత నేనే నిర్మించాను. మా యొక్క మహిపాల్ యాదవ్, నవీన్ గారు, వీళ్ళు మన రాజేష్ గారు వీళ్ళంతా మాట్లాడతారు. అన్న గానుగుపాడు నుంచి కూడా వచ్చిండు, మహేందర్ అన్న కూడా వచ్చిండు. వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. వీళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతానని నేను అంటున్నాను. చిరుకోడు గాన్పాడు బిజిల కోసం జైలు పోయిన మా ఉద్యమకాలను గుర్తించి ఈరోజు సన్మానం చేసిన శివరామ్ గారికి, గౌడ్ గారికి, మహపాల్ గారికి, మన ఇళ్ళ నవీన్ గారికి, రాజేష్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు సీఎం రేవంత్ రెడ్డికి మీరు చెంచగిరి చేయడం బంద్ చేయండి. మీరు సీఎంను నిలదీయండి. ఈ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లలో ఒక 10,000 కోట్లు R&B డిపార్ట్మెంట్కి ఇచ్చాడు. R&B డిపార్ట్మెంట్కి ఇచ్చిన 10,000 కోట్ల ఇప్పటికి ఎన్ని మంజూరు అయినాయి? ఒక జనగామ మండలంకి 10 కోట్లు ఇస్తే 2 బ్రిడ్జిలు నిర్మాణం అయితే ఇక్కడ ఎన్నో ప్రమాదాలు అవుతున్నాయి. మీరు మా మీద కేసు పెట్టడానికి పెట్టిన ఇంట్రెస్ట్ ఒక్కసారి సీఎంను నిలది. అంతేగాని నువ్వు చెంచగిరి చేసుకుంటా, నువ్వు చెంచగిరి అయ్యి మీ తమ్ముడేమో సీఎంకి ఆపోజిట్ మాట్లాడతాడు. ఇది కాదు మాకు కావాల్సింది. ఇక్కడ మీరు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు. ఒక్కరోజు కూడా జనగాం కలెక్టరేట్లో మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టలే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి మీరు కూడా ఒక్కరోజు కూడా ఇక్కడ జనగాం జిల్లాలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టలే. అంటే వరంగల్లో పెడతారు. ఒక్కసారి భూపాలపల్లి ఓరు, ఒక్కసారి ఈ ములుగు జిల్లా ఓరు. ఈ జిల్లాలు కావా? ఈ ఉమ్మడి జిల్లాలో ఓన్లీ వరంగల్ ఒకటేనా? ఇక్కడ అభివృద్ధి ఎవరు చేయాలి? మరి ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి మీరు భారీ మెజార్టీతో గెలిచారు. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మీకు చాలా ఓట్లు పడ్డాయి. మరి మీ నిధులోకి వెళ్ళి కూడా మీరు కేటాయించవచ్చు కదా అని నేను ఈ సందర్భంగా ఈరోజు మంత్రి గారిని, ఎంపీ గారిని, ఇన్ఛార్జ్ మంత్రి గారిని అందరి నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి మా యొక్క నమస్కారాలు. మేము ఎలాంటి తప్పు చేయకముందు మమ్మల్ని జైల్లో పెట్టారు. మేము ఏ గోడలు కూలగొట్టినాం, ఎక్కడ గవర్నమెంట్ ధ్వంసం చేసినాం, ఎలాంటిది మేము ఆశించలేదు, ఎక్కడ మేము తలొగ్గలేదు. గానుగుపాడు బ్రిడ్జ్ ఏమో సగం అవుతుంది, దానికి నిధులు ఇయ్యరు. వాడు కాంట్రాక్ట్ వస్తాడు, వాడు మధ్యలో వెళ్ళిపోతాడు మీరు డబ్బులు ఇవ్వకుండా. చిటకోడు బ్రిడ్జి 4 ఏళ్ళ నుంచి అల్లాడుతున్నాం. అది కూలిపోయే దశకు వచ్చింది, ప్రమాదం జరగబోతుంది. మా ప్రతి ఒక్క వీడియో తీసుకున్నాం, ప్రతిరోజు తీసుకున్నాం, పొంగిపోయే టైంకు కూడా తీసుకున్నాం. మేము రేపు కూలుతుందనంగా కూడా మేము ఏదో వినూత్న నిరసన తెలుపుకొని నిమ్మలంగా చేద్దామని కలెక్టర్ ఆఫీస్కి పోయినాం తప్ప మిమ్మల్ని ఏదో తిడదామనో చేద్దామనో మిమ్మల్ని కించపడదామని మేము చేసింది కాదు. మీకు ఇట్టనన్నా కొద్దిగానన్నా చెకబుట్టి మా ప్రజల కోసం ఏమైనా చేస్తారని మేము ఎలాంటి పార్టీల కండువాలు కప్పుకోకుండా అతిథిగా మేము మంచి నిరసన తెలుపుకుందామని, ఏ పార్టీని ఎలాంటి ఇన్వాల్వ్ లేకుండా మేము ప్రజల కోసం కొట్లాడదామని ఒక సాధన సమితి కమిటీ పెట్టుకొని మేము నిమ్మలంగా బయలుదేరిపోయినాం. మాకు పోలీసు వాళ్ళు కూడా నిమ్మలంగానే చేస్తున్నారని సహకరించారు. కానీ మేము ఎవరిని ఏమన్నామని ఎలాంటి సంబంధం లేకుండా మా ఆయన FRI బుక్ చేసి జైల్లో తోలి 7 రోజులు మేము జైలు శిక్ష అనుభవించినాం. మరి దీనికి ఎవరు ప్రతిఫలంగా అజ్జేసారని మమ్మల్ని అజ్జేసారు. మీకు ఏం కావాలి అని ఒక్కరు ప్రశ్నించిన వాళ్ళు లేరు, ఎలాంటి అధికారులు ఇక్కడ లేరు. మాకు తెలిసినంత వరకు మేము ఈ రాష్ట్రంలో ఉన్నట్టు మాకు అనిపిస్తలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇంతగానో ఏం చేసినామని. మేము రాజకీయం కోసం చేయలేదు, మా ఇంటి కోసం చేయలేదు, ప్రజల కోసం చేసినాం మేము. కానీ గవర్నమెంట్కి ఎక్కడ చిత్తశుద్ధి లేదు. వద్దు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది ఎక్కడ రాష్ట్రంలో లేదు, ఉన్నది 2 రాష్ట్రంలో. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మా ఇంట్లోకేం ఇండ్లు ఇవ్వమనిలే, నీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వమనిలే, మాకు సొంతగా మా ఇంటికేం రోడ్ వేయమనిలే, ప్రజల కోసమే వేయమన్నాం. ఒకవేళ ఆ రోజు కాక స్కూల్ పిల్లల బస్సు బంద్ అయింది, కానీ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కస్తూర్బాకు 2 RTC బస్సులు వస్తాయి. ఒకవేళ కూలిపోయే టైంకు బస్సు దామి నుండి పల్టాయించింది అనుకో, ఉన్న పిల్లలందరూ చనిపోవు.
దీనికి ఎవరు దానికి అజ్జేద్దురు. మీ పిల్లలైతే అట్లేం చేద్దురా? మీ ఇంటి కుటుంబ సభ్యులు ఎవరన్నా ఆ బస్సులో ఉన్నట్టయితే మీరు ఇలానే ఉందిరా. మాకు ఎలాంటి మీ గవర్నమెంట్ నచ్చలేదు. మీ గవర్నమెంట్ ఎంత డబ్బున రాజీనామా చేసి దిగిపోతే మాకు అంత బాగా అనిపిస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్, జై జై బహుజన. జై బహుజన. ఈరోజు మనం నిన్న రిలీజ్ అయిన మన ఉద్యమకారులని చిట్టకోడు గాన్పాడ్ బ్రిడ్జ్ నిర్మాణంలో పాల్గొన్న వీళ్ళు నిరసన తెలిపిన వాళ్ళని అరెస్ట్ చేయడం సందర్భంగా ఈరోజు వాళ్ళని ఉద్యమకారులను మేము చేసుకొని ఈరోజు సన్మాన ప్రోగ్రాం మన శివరామ్ గౌడ్ ఆధ్వర్యంలో బహుజనంలో మన మైపాల్, మన అన్నగారు గాన్పాడ్ అన్న పేరు మహేందర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మీరు ఇక్కడ ఆర్ఎండి గెస్ట్ హౌస్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు వీళ్ళు 5గురు చేసిన తప్పేందని నేను ఒకటి ప్రశ్నిస్తున్నా. వాళ్ళు ఎవరి కోసం ఒక 10 గ్రామాల కోసం చేసిళ్ళు. ఇక్కడ మండలు, ఇక్కడ గాన్పాడ్ బ్రిడ్జ్ దగ్గర ఇటు నుంచి హుస్నాబాద్ పోయే రోడ్డు, ఇటు చిట్టకూరు నుంచి ఇటు రంగనాథ్పల్లి పోయే రోడ్డు, అది బైపాస్. మినిమం ఒక 50 నుంచి 1,00,000 ప్రయాణం చేసే డైలీ. కానీ ఈరోజు జరిగిన పరిస్థితి వాళ్ళ అక్రమ కేసులు పెట్టడం చాలా దారుణం. మేము ఆల్రెడీ చిట్టకూరు బ్రిడ్జ్ కోసం మేము కరుణాకర్ గారి ఆధ్వర్యంలో మేము ఆర్ఎండి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఎస్టిమేషన్ 8 కోట్లు ఇచ్చిళ్ళు. 8 కోట్ల బ్రిడ్జ్ నిర్మాణం చెబుతారు, రేపు లక్షల కోట్లు 1000 కోట్ల బ్రిడ్జ్ ఎట్లా నిర్మాణిస్తారని నేను ప్రశ్నిస్తున్నా. 8 కోట్ల బ్రిడ్జ్ నుంచి 3 సంవత్సరాలు మేము ధర్నా ఇస్తున్నాం. కలెక్టర్ గారికి 15 వినపత్రాలు ఇచ్చినాం ఇంతవరకు. ఆర్ఎండి వాళ్ళకి ఇచ్చినాం, ఇక్కడ పొంగులే శ్రీనివాసరెడ్డికి ఇచ్చినాం, ఇక్కడ ఉన్న ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చినాం, పల్లా రాజశేఖర్ గారికి ఇచ్చినాం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళందరికీ ఇచ్చినాం. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు, ఏం లేదు. ఈరోజు రాజకీయ పార్టీలు అందరూ మేము ఈరోజు రాజకీయం పక్క పెట్టండి, పార్టీలకు అతీతంగా వచ్చి పోరాడండి. ఇప్పుడు రేపు ఆ విలేజ్లో మాకు ఇక్కడ చిట్టకూరు విలేజ్లో ఉన్నది, మోడల్ స్కూల్ ఉన్నది, కస్తూర్బాయి గాంధీ ఉన్నది. డైలీ 8 ప్రైవేట్ స్కూల్ బస్సులు పోతాయి, 2 ఆర్టీసీ బస్సులు పోతాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఏముండి వీళ్ళు చేసిన ధర్నా రోజు నైట్ బ్రిడ్జ్ బ్లాస్ట్ అయిపోయింది. ఆ రోజు అదే మార్నింగ్ పోతే పిల్లలకైనా పరిస్థితి ఎవరు ప్రవహిస్తాడు? రోజు రవాణా శాఖలు డైలీ జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు బెంగళూరు, ఇటు కర్నూలు, ఇటు చేవేల రోజు జరుగుతూనే ఉన్నాయి. చాలా రవాణా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత? గవర్నమెంట్. వాడు 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు ఎవరికి కావాలి? మాకు 5 లక్షలు 10 లక్షలు సమస్య పరిష్కరించాలి. ఇవి 5 లక్షలు 10 లక్షలు పెడితే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయిపోవు. ఇక్కడ మీరు ఇంకోసారి దీన్ని మేము చాలా హెచ్చరిస్తున్నాం. మేము జనగామ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి కూడా మేము డిస్కస్ చేసుకొని ఇంకా వేరే విలేజ్లో కూడా ఏమేమి ఉన్నాయి చూడండి సమస్యలు, రవాణా సమస్యలు, దాని కూడా మేము సమిష్టిగా మేము పరిశీలించుకొని అవిటి మేము కూడా ఉద్యమాలు చేస్తాం. ఇటువంటి కేసులకు భయపడలేదు. దీన్ని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే జనగామ మండలంలోని చీటగూడూరు గ్రామం వద్ద, అదేవిధంగా గానుగుపహాడ్ గ్రామం వద్ద గత 4 సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న మరియు అదేవిధంగా చిట్టగూడూరు వద్ద కూలిపోయిన బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని 4 సంవత్సరాలుగా దశల వారీగా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ధర్నాలు చేసినా చెలించని ఈ ప్రభుత్వం యాసారపు కరుణాకర్ గారు దాని సాధన సమితి అనే ఒక కమిటీని ఏర్పరచుకొని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ చెలించని ప్రభుత్వం కేవలం వాళ్ళను అగౌరవపరిచే విధంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టినం అనే ఉద్దేశంతో వెంటనే స్పందించి వాళ్ళ గొంతు అణచాలనే ఉద్దేశంతో వాళ్ళను అరెస్టు చేసి 5 రోజులు నిర్బంధం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నా, మీకు అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద ఎందుకు లేదు? అదేవిధంగా మిగతా పార్టీలు ఈ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని రాజకీయ మంటలు లేపి దానిలో చలిగాచుకొని 4 సీట్లు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప ఇక్కడ వీళ్ళ మీద జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి వాళ్ళకి శ్రద్ధ లేదు. ఈ తెలంగాణ గడ్డలో జనగామ జిల్లా ఇవ్వకపోతే ప్రజలే ముక్తకంఠంతో ప్రజలే తిరుగుబాటుదారులై ఉద్యమకారులై సాధించుకున్న తెలంగాణ జిల్లా గడ్డ ఇది. మీరు కనుక మీ స్వప్రయోజనాల కోసం, మీ పార్టీల కోసం మాత్రమే ఆలోచించుకుంటే బహుజనులంతా ఏకమై సాధించుకునే శక్తి ఈ గడ్డకు ఉంది. అదేవిధంగా ఈరోజు గ్రామం నుంచి రియాక్ట్ అయ్యి వాళ్ళు సాధన సమితి అనే ఒక సమితిని నిర్మించుకొని పోరాటం చేస్తూ ఉంటే దాన్ని అణిచే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ వాళ్ళు అడిగిన దాన్ని పరిష్కరించే విధంగా చేయాలనుకోవడం లేదు. ఈ సందర్భంగా ఒక్కటే గుర్తు చేస్తున్నా, మీ అందరికీ అన్ని పార్టీలకు
ఒకటే గుర్తు చేస్తూ ఉన్నా, రాజకీయాలను పక్కన పెట్టి ఇక్కడ అణచాలని చూస్తే, ఒక్క గొంతును అణచాలని చూస్తే 100 గొంతులు తయారైతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సాధన సమితికి, ఈ ఓయూజేఏసీ సంఘానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఉద్యమకారుల ఐక్యత. గత 3 సంవత్సరాల నుంచి చిడకోడూరు గానుపాడు బ్రిడ్జీలు శిథిలమై చాలా అక్కడి నుంచి వెళ్ళే ప్రజలు కానీ, యువకులు కానీ, వాహనదారులు కానీ చాలామంది అనేక ఇబ్బందులు, ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు కూడా చాలా వరకు భరించారు. ఆ మధ్యలో ఒక కారు కూడా బొల్తపడడం కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఒకసారి మొన్న ఫస్ట్ పెద్ద వాన పడ్డప్పుడు ఆ రోజు 20 లక్షల విలువ గల మన అల్యూమినియం కూడా, ఆ లారీ బొల్తపం కూడా ఈ ప్రభుత్వ దృష్టికి పోయింది ఆల్రెడీ. ఇవన్నీ కూడా జరిగిన గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదు. మన ముద్దు నిద్ర వీడాలి. ఎందుకనంటే ఇప్పుడు ఎన్నో ఖర్చులు వెచ్చిస్తారు. మనకు పనికొచ్చేదానికి డబ్బులు వెచ్చించి జనంతో మంచి పేరు తెచ్చుకుందామనే ఉద్దేశము ఉంటే వెంటనే ఆ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేసి వాళ్ళు వెంటనే బ్రిడ్జి నిర్మించాలి. మొన్న 3 తారీఖు నాడు మన సాధన సమితి వేసుకున్న మన యాసారపు కరుణాకర్ గారు ఆ రోజు కలెక్టరేట్ దగ్గర శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళు ఎన్ని రిలే దీక్షలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని వినతి పత్రాలు కలెక్టర్ గారికి కానీ, మన ఆర్డీఓ గారికి కానీ, మన ఎంపీ కోమటిరెడ్డి గారికి కానీ, రోడ్డు రవాణా శాఖ మంత్రి వెంకటరెడ్డి అదే రోజు ఎన్నిసార్లు కూడా ఇచ్చిన ఫలితం లేదు. వాళ్ళు ఇంత వెసులుబాటు అనేది స్పందన జరుగుతలేదని చెప్పి ఒక గాడిదకు ఆయన ఒక ఫోటో అతికించి వాళ్ళు ఏదో నిరసన వ్యక్తం చేశారు. ఇట్లనన్నా వాళ్ళు నిద్ర వీడి వాళ్ళు మన బ్రిడ్జి నిర్మాణానికి విడుదల చేసి పనులు ప్రారంభిస్తే మన వాళ్ళు నిరసన శాంతియుతంగా చేపడితే వాళ్లకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వాళ్ళకేందో అవమానం కలిగిందట, ఏదో వాళ్ళకు అనేక విధాలుగా ఇబ్బందులు కలిగినాయట. అయితే మరి ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి గానుపాడు బ్రిడ్జి నుంచి కానీ, మన చిటకోడు నుంచి కానీ మన వెళ్ళే వాహనదారులకు ఇబ్బంది కలగలేదట. కానీ ఆయన గానుపాడు చిటకోడూరు బ్రిడ్జిల సాధన కోసం గత 4 సంవత్సరాల నుంచి విడతల వారీగా పోరాటం నిర్వహిస్తున్న యాసారపు కరుణాకర్ గారు మరియు మారవేణ రాజన్న గారు, ఉమాపతి గారు, రగన్న గారు, హరీష్ గారు, ఎల్లందర్ రెడ్డి గారు, చిటకోడూరు, గానుపాడు అన్ని గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి శాంతియుతంతో 4 సంవత్సరాల నిరసన కార్యక్రమాలు, పోరాటాలు, అన్ని పార్టీల నాయకులు పోరాటాలు నిర్వహించిన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కనీసం గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న ఇది చేసి పోలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే అని ప్రజలందరూ ఆశించి కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఈ బ్రిడ్జి పనులు అట్లనే ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే గానుపాడు చిటకోడూరు సాధన సమితితోటి కరుణాకర్ అన్న టీము వాళ్ళు గాడిదికి ఈ మినిస్టర్లకు ఫోటోలు పెట్టి అతకబెడితే అట్లనన్న చలనం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పోరాట కార్యక్రమాన్ని నిరసన చేస్తే వాళ్ళని నిర్బంధించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేసి ఇక్కడున్న నాయకులు, ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను 5 గొంతులను అణిచివేసి వాళ్ళు సామాన్య ప్రజలు వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేసిరు వేల మంది వేల వాహనాలు ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి పోతుంటే నరకయాతన అనుభవిస్తున్న ప్రజల కోసం వాళ్ళు ఒక అడుగు ముందుకేసి పోరాటం, ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా మా గ్రామానికి బ్రిడ్జిలు కావాలని చెప్పేసి పోరాటం చేస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలు నిర్బంధిస్తే లక్షలాది మంది ఎవరైతే గొంతెత్తకుండా భయభ్రాంతులకు గురి చేస్తారని ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఖబర్దార్, ఇది జనగామ గడ్డ. ఈ ఒక్క గొంతును అణచాలని చూస్తే వేల గొంతులు రోడ్డెక్కుతాయి. వాళ్ళను భయభ్రాంతులకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని ఒకరోజు భయపట్టియొచ్చు, కానీ వాళ్ళు జైలుకు పోయిన తర్వాత వాళ్ళ గుండె గట్టిగా అయింది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఎట్లా సాధించాలనే ఆలోచన చేసిరు తప్ప మీ ఊపతుంపుడు భయపడకు, మీ కేసులకు భయపడే రకాలు ఈ జనగామ ప్రజలు కాదు, ఈ జనగామ గడ్డ కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు వెంటనే మీరు బ్రిడ్జిల నిర్మాణం చేయాలి. ఇప్పుడు మొన్న
చేవేళ్లలో బస్సు యాక్సిడెంట్ అయ్యి 19 మంది చనిపోయారు. అంతకుముందు బస్సు దగ్ధమై 23 మంది 24 మంది చనిపోయారు. వాళ్ళకి ఎగ్జిక్యూషన్ ఇయ్యనికి గవర్నమెంట్ దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి, కానీ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ఏం లేదు. ఇక్కడ కూడా రేపు ఏదన్నా ప్రమాదశత్తు మళ్ళీ తాత్కాలికంగా బ్రిడ్జ్ చేశారు గానుపాడు దగ్గర. ఆ చిటకోడూరు దగ్గర వాళ్ళు బైకులు పోదామంటే కూడా వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు, ఏదో నడుచుకుంటూ పోదు. ఏదన్నా జరగదా అని జరిగితే వాళ్ళకు ఎక్స్క్రేషన్ ఇయ్యనికి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు వస్తావా? ఎంపీ చామల్ కుమార్ రెడ్డి వారికి ఎక్స్క్రేషన్ ఇయ్యనికి డబ్బులు ఇయ్యనికి ఆ శవాల దగ్గరకు వస్తావా? దయచేసి మేము అడుగుతున్నాం. పల్లరాజేశ్వర రెడ్డి గారు, మీరు మీ తరపున మీరు గవర్నమెంట్ లేదని పోరాటం చేసుడు కాదు. దయచేసి పల్లరాజేశ్వర రెడ్డి వచ్చుడో ఈ బ్రిడ్జ్లో వచ్చుడో నువ్వు ఆమరణ దీక్ష కూర్చోవాలి. గొడవ ఏం అవసరం లేదు, ఓన్లీ రిమాండ్ బైండ్ ఓవర్ అన్నాడు. ఓన్లీ బైండ్ ఓవర్ అని అంటే సరే అని చెప్పి మేము కామ్గా ఊపుకునేసరికి వాళ్ళు 1 గంట 2 గంటల వరకు వాళ్ళు లాస్ట్కు మళ్ళా కోర్టుకు రిమాండ్ చేయాలని చెప్పి వాళ్ళు ఆపి వాళ్ళు ఏదో ఇక మనం ఒకేసారి చెప్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పి కోర్టుకు రిమాండ్ అన్నారు. అట్లా మేము చాలా వరకు మేము కష్టపడ్డాము. రాత్రి 8-9 గంటల దాకా బెయిల్ వస్తుందని చెప్పి మేము అనేక విధాలుగా సర్వ ప్రయత్నాలు చేసినామండి. అయినా రాలేదు. లాస్ట్కి వచ్చే వరకు జడ్జి గారు రిమాండ్ అనగానే మేము చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయినాయని చెప్పి కంట తడిపెట్టుకొని మేము ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు జైలుకు పోవడం జరిగింది. నిన్న సాయంత్రము దాదాపు వారం రోజుల నుంచి మన ఉద్యమకారులు మన కోసం కాదు అందరి కోసం దాదాపు ఒక 10 గ్రామాలు కాదు 50 గ్రామాల కోసం వాళ్ళు చేసిన పోరాటాన్ని వాళ్ళు కిరణ్ గౌడ్ ఏది మన శివరాంగౌడు ప్లస్ ఈయన ఏది మన మారవేణ రాజు హరీష్ గారు వీళ్ళంతా మన ఉద్యమకారులు జైలు పోయి రావడం జరిగింది. సరే వాళ్ళకు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఈ విధంగా వాళ్ళు గవర్నమెంట్ తక్షణమే నిధులు విడుదల చేసి బ్రిడ్జి ప్రారంభించాలని కోరుకుంటూ ఇప్పటికైనా కూడా వాయిదాలు ఎత్తున మాత్రం జైళ్లకు పోరాటాలకు మేము భయపడము. జైలు కానీ పోరాటాలు కానీ మాకు కొత్త కాదు. జైలు బద్దలు కొట్టైనా కూడా మేము జైలు తోలితే పోరాటాలకు ఎన్ని పోరాటాలకు సిద్ధమే. ఇది జనగామ గడ్డ, ఉద్యమాల గడ్డ, విప్లవాల గడ్డ. ఇప్పటికైనా నిధులు విడుదల చేసి ప్రారంభించాలి బ్రిడ్జి నిర్మాణాలు. చిటకోడూరు గానుగపహాడు ప్రారంభించకపోతే మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణ మా సాధన సమితి ద్వారా మేము ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.